మరణాత మరణాత ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, దైవజనులు వివరిస్తూ రాకడ గురించి చెప్పేటప్పుడు తక్కువ కుదిరేటట్టు చెప్పాలట. ఏం చేయాలండి? దైవజనులు ఏమన్నారు? రాకడ గురించి చెప్పేటప్పుడు తక్కువ కుదిరేటట్టు చెప్పవలను. మళ్ళీ మళ్ళీ ప్రశ్నలు లేకుండేటట్టు చెప్పాలట. మనము రాకడ గురించి బోధిస్తున్నాము అని అనుకుంటూ ఉంటాం, కానీ ఆ రాకడ గురించి మనం బోధించేటప్పుడు ఎదుటివాడికి దేని బిడ్డలారా డౌట్లు ఉండకూడదు. ఇంకా వాళ్ళు మళ్ళీ ప్రశ్నలు వేసేలాగా ఉండకూడదు మనం బోధించేటువంటి బోధ. అందుకే దైవజనులు అంటా ఉన్న రాకడ గురించి ఎప్పుడు తక్కువ దేని బిడ్డలారా కుదిరేటట్టు చెప్పవలను, మళ్ళీ ప్రశ్నలు లేకుండేటట్లు చెప్పవలను. అంటే త్వరగా అనేది ఒకటే చూడకుండా ఉంటే ఎలాగూ, త్వరగా అనేది చూచుకుంటూ ఉంటే ఎలాగ అసలు అంటే ఏంటి అని చూస్తే ఇక్కడ దీని బిడ్డలారా త్వరగా అనేది ఒకటే చూచుకుంటే ఎలాగూ, అలాగే గురుతులు ఒకటే చూచుకుంటే ఎలాగూ, లోకము చూచుకుంటూ ఉంటే ఎలాగూ, సంఘమును చూసుకుంటూ ఉంటే ఎలాగూ, అలాగే వెనకటి దేని బిడ్డలారా మృతులైన భక్తుల చరిత్ర ఒకటి చూసుకుంటే మనము ఎలాగూ సిద్ధపడగలము. ఈ 5 మేఘములు అన్నారు దైవజనులు. ఏమన్నారండి? ఇవి 5 కూడా 5 మేఘములు. ఇవి అడ్డులొచ్చే మేఘాలు, ఆటంకములు వచ్చే మేఘాలు. అందుకే దేని బిడ్డలారా నీతి సూర్యుడు అనే క్రీస్తు ప్రభును చూడకుండా చేస్తూ ఉన్న మన మనోనేత్రములను కప్పివేస్తున్న మేఘాలట. ఎవరంటండి? నీతి సూర్యుడు అనే క్రీస్తు ప్రభును చూడకుండా చేస్తూ ఉన్న మన మనోనేత్రములను కప్పివేస్తూ ఉన్న మేఘములంట. అంటే ఈ 5 కూడా ఏం చేస్తున్నాయి? యేసయ్యను చూడకుండా అడ్డొచ్చేస్తా ఉన్నాయి. ఒక తెరవలే అడ్డొచ్చేస్తా ఉన్నాయి. మనం ఎదుటి వాడిని చూడాలంటే తెరను ఉద్దగించుకుని చూడాలి. కాబట్టి ఇక్కడ ఈ 5 అడ్డు రావడం వల్ల మనము క్రీస్తు ప్రభుని చూడలేకపోతున్నాము. మన మనోనేత్రములను కప్పివేస్తా ఉన్నాయి దేని బిడ్డలారా. కాబట్టి మన ఎదుట ఉన్న ఒక వస్తువును చూడవాలంటే ఎదుట ఉన్న తెరను ఉత్తగించుకుని ఎలాగైతే మనం చూస్తామో అదే విధముగా దేవుని బిడ్డలారా ప్రభువును చూడాలంటే ఈ 5 కూడా మనము ఉత్తగించుకుని చూడాలి. ఏంటవి? ఒకటి త్వరగా అనే మాట, గురుతులు అనే మాట, లోకం అనే మాట, సంఘం అనే మాట, వెనకటి మృతులైన భక్తులు చరిత్ర యొక్క మాట. ఈ 5 ఆటంకముల మేఘములను మనము దేని బిడ్డలారా పక్కకు తప్పించి ప్రభువుని చూడాలంటే ప్రార్థన, ఎక్కువగా ప్రార్థనలో ఉండి కనిపెట్టాలన్నట్టు దైవజనులు ఏమన్నారండి? కనిపెట్టాలా దేని బిడ్డలారా. కనిపెట్టులో దేని బిడ్డ ప్రభువుని చూసే ధన్యత మనకు కలుగుతుంది. కాబట్టి దేవుడు అందరూ కూడా ఈ ఆటంకముల మేఘము అనే అంశాన్ని దేని బిడ్డ ప్రతి ఒక్కరు చదవండి, చదివి దైవ దీవెన పొందండి. దేవుడి మాటలు వినిచిన గాక. ఆమేన్. మరణాత.